హలో అందరికీ. ఈ టెంపుల్ గొల్లలి మామిడాడ శ్రీరాముని గుడి అన్నమాట. చాలా బాగుందండి, చాలా బాగా కట్టారు. కూడా చాలా బాగా శిల్పాలు అవి బాగా చెక్కారనమాట. పురాతనమైన దేవాలయం ఏం కాదు, కానీ అలా పురాతనమైన దేవాలయం లాగా అన్ని శిల్పాలు అవి బాగా చెక్కారు. అద్దాల మండపం అన్నమాట ఇది. ఇక్కడ అద్దాలు ఒక ఫ్లోర్ అంతా కూడా 2 ఫ్లోర్లు అన్నమాట. అద్దాల మీద అద్దాల మేడలో శ్రీరాముని పట్టాభిషేకం, శ్రీరాముని కళ్యాణం, శ్రీరాముని బొమ్మలు అన్నీ చుట్టూ ఉంటాయన్నమాట. ఆ అద్దంలో ఈ గోపురం 3 ప్రదక్షిణలు చేస్తే ప్రదక్షిణ గోపురం అన్నమాట. 3వ ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడ ప్రదక్షిణ చేస్తే ఏ కోరికైనా సరే కోరుకొని ఈ గోపురం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ కోరిక కంపల్సరిగా 1 రోజుల్లోపు తీరుతుందటండి. అందుకే నేను ఈ గోపురం చుట్టూ కూడా వీడియో తీస్తున్నాను. ఒక ప్రదక్షిణ చేసినట్టే నాతో పాటు చూస్తున్న మీరందరూ కూడా ప్రదక్షిణ చేసినట్టే అని నేను అనుకుంటున్నాను. చూడండి శిల్పాలు అవి ఎలా చెక్కారు. అణువు కూడా చాలా బాగా చెక్కారు. ప్రతిదీ కూడా ఈ గోపురం ఇక చూడండి, ప్రదక్షిణ చేసే గోపురం అన్నమాట ఇది. ఇలా 4 వైపులు తిరుగుతున్నాం మనం. గోపురం చుట్టూ తిరిగిగా ముందుకు వచ్చేస్తున్నాం. ఇది ఒక ప్రదక్షిణం అయిపోయినట్టు అనమాట. ఈ గోపురం చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరిక కంపల్సరిగా తీరుతుందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. చూడండి ఎంత విశాలంగా ఉందో. ఈ గోపురాలు చాలా అంతస్తులు కట్టారు. నేను మా ఫ్రెండ్స్ వెళ్ళామన్నమాట. అక్కడ మేము ఫొటోస్ అవి తీయించుకున్నాము. ఫ్లోర్కి ఇలా బాల్కనీ వచ్చింది. ఏ బాల్కనీ ఎక్కినా సరే ఆ చుట్టూ ఊరంతా ఎత్తు నుంచి చాలా బాగా కనిపిస్తుంది. ఆ గోపురాలు కూడా అన్నీ చాలా ఎత్తుగా చాలా అంతస్తులు కట్టారు. మేము అలా 4 ఫ్లోర్లు ఎక్కాం. 4 ఫ్లోర్లు ఎక్కి ఇంక పైకి ఎక్కలేక ఇంకక్కడ కూర్చుండిపోయాం అనమాట. కూర్చొని ఫొటోస్ అవి తీయించుకున్నాం. ఇదేనండి రాముడి గుడి. ఈ గుడిలో ఈ రాముడిని ఇలా పెట్టారు. కింద